హాయ్ ఫ్రెండ్స్, అందరూ బావున్నారా? జీవితంలో మనం ఎన్నో కష్టాలను, బాధ్యతలను మోస్తుంటాం. కాని బంధాల మధ్య అనుబంధాలు, మనసుకి నచ్చే మధురమైన క్షణాలు దొరికినప్పుడు వాటిని ఆస్వాదించడంలోనే అసలైన ఆనందం ఉంటుంది. కష్టసుఖాలను పంచుకుంటూ మనవాళ్ల సంతోషం కోసం చిన్న చిన్న త్యాగాలు చేయడంలోనే నిజమైన జీవిత సౌందర్యం దాగుంది. అలాంటి ఒక అపురూపమైన మధురమైన ప్రేమ కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకప్పుడు 35 సంవత్సరాలు. నా భార్య వయస్సు 33. మా చిన్నబాబు పుట్టి అప్పటికి 6 నెలలైంది. ఆ సంక్రాంతి పండగ సెలవులు కావడంతో మేమంతా కలిసి మా సొంత ఊరికి వెళ్లాం. ఆ సమయంలో నా భార్య చూడటానికి ఎంతో అందంగా ఒళ్ళు చేసి నున్నగా నిగనిగల మెరిసిపోతోంది. ఊర్లో మా నాన్న, అమ్మ, అలాగే మా మేనత్త, బాబాయ్ ఉంటారు. మా రాకతో ఆ ఇంట్లో అందరి మొహాల్లోనూ చెప్పలేనంత ఆనందం వెల్లివిరిసింది. అలా వెళ్లిన రెండో రోజు రాత్రి మేమిద్దరం గదిలో ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఆ పండగ రాత్రిని ఎంతో రొమాంటిక్గా ఆస్వాదిస్తూ ఉన్నాం. అలా మాట్లాడుతుండగా నా భార్య మెల్లగా నా చెవిలో వంగి ఒక వింత విషయం చెప్పింది. ఆ మాట విన్న నాకు ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయిపోయింది. మన ఇంటి పెద్దాయన నా వంక ఏదో కోరికతో విచిత్రంగా చూస్తున్నారు అని సిగ్గుపడుతూ చెప్పింది. మా నాన్న తన యవ్వనంలో పెద్ద రసికేమి కాదు. ఊర్లో అందరితో ఎంతో గౌరవంగా ఉండే ఒక సాధారణ కాలేజ్ టీచర్. నేను ఆశ్చర్యపోవడానికి అసలు కారణం, అప్పట్లో ఆయన వయసు 60 పైనే ఉంటుంది. నువ్వు సరిగ్గా గమనించావా అని నేను అడిగాను. నా వంక తదేకముగా చూడడమే కాదు, ఈరోజు మధ్యాహ్నం ఆయన నా చెయ్యి కూడా పట్టుకున్నారు అని చెప్పింది. ఈ వయసులో ఆయనకి ఈ కోరిక ఏమిటి అని నాలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి. అదే విషయం గురించి నా భార్య ఆ సాయంత్రం వాళ్ల అత్తగార్ని అడిగిందట. అమ్మ ఏమంది అని నేను కుతూహలంగా అడిగాను. ఆయనకి పాలంటే ప్రాణం అమ్మా అని అత్తగారు చెవిలో చెప్పారని అనడంతో నాకు ఒళ్లంతా ఒక రకమైన మత్తు కమ్ముకుంది. ఆ రాత్రి మేమిద్దరం ఆ విషయాలన్నీ తలుచుకుంటూ మరింత కసిగా ఎంజాయ్ చేశాం. తరువాతి రాత్రి కూడా నా భార్య మళ్లీ ఆ ప్రస్తావన తెచ్చింది. మధ్యాహ్నం మళ్లీ చేయి పట్టుకున్నారు అన్నది. ఎందుకు అని నేను అడిగాను. ఏం చెప్పలేదు. బావి దగ్గర పాలు పట్టిస్తున్నప్పుడు వచ్చి నా దగ్గర కూర్చుని నా వంక అలా చూస్తూ కూర్చున్నారు అంతే అన్నది. నువ్వు ఏమైనా చూపించావా అని అడిగాను. ముఖమంతా ముద్దలు పెట్టుకుని చూపించలేదు, పిల్లాడికి పాలు పట్టడం ఆపలేదు అన్నది మత్తుగా. నిన్ను చూసి ఆయనకి మతిపోయుంటుంది అన్నాను. ఆ తర్వాత ఈ విషయం గురించి అత్తగారితో మాట్లాడాము. వంటింట్లో అత్తగారు మెల్లిగా, తప్పు పట్టించుకోకమ్మా, ఆయనకి పాలంటే మక్కువ, అందుకే నీ చుట్టూ తిరుగుతున్నారు. మా వాడిని ఒకసారి అడిగి వాడు ఒప్పుకుంటే ఆయన ముచ్చట తీర్చురమ్మా అన్నారు. అప్పుడు నేను నా భార్యతో, ఆయన ముచ్చట తీరుస్తావా అన్నాను. వెంటనే జవాబు చెప్పలేదు, సిగ్గుతో కళ్ళు మూసుకుంది. సమ్మగా చెప్పే అన్నాను. మీ ఇష్టమన్నది ఎంతో ముద్దుగా. అయితే పోనీ ఆయన ముచ్చట తీర్చి నీ ముచ్చట కూడా తీర్చుకో అని నేను ధైర్యం చెప్పాను. అతడు నన్ను అడగకపోయినా అతన్ని చూసి నాకే జాలితో పాటు ఒక వింతైన కసి పుట్టింది. అలా అతడిని ముద్దుల్లో ముంచేసి ఆయన కోరిక తీర్చడానికి పూర్తిగా సిద్ధమయ్యాను. ఇంకొక 2 రోజులు గడిచాయి. 3వ రోజు రాత్రి నా భార్య చెప్పిన మాట విని నేను ఉద్రేకంతో ఊగిపోయాను. రేపు ఉదయం నేను మామగారి కోరిక తీర్చాలని అత్తగారు చెప్పారు అన్నది సిగ్గులొలకబోస్తూ. ఎక్కడా, ఎలా అని అడిగాను ముద్దులతో ముంచెత్తుతూ. ఈ గదిలోనే 10ంటికి. కొంచెం మీరు కూడా ఉండాలి అప్పుడు, ప్లీజ్ అని అభ్యర్థించింది. నాకు ఒంట్లో కసి నరనరానా పాకిపోయింది. మధ్యలో నేనెందుకు అన్నాను. ఉండండి ప్లీజ్, నాకు ఆయన ఉంటే కొంచెం మొహమాటంగా కంగారుగా ఉంటుంది అన్నది బుగ్గమీద ముద్దు పెట్టుకుంటూ. సరే అన్నాను. ఆ రాత్రి మేమిద్దరం చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఆనందాన్ని పంచుకున్నాం. ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి అందమైన స్లీవ్లెస్ నైటీ వేసుకుని ఎంతో అందంగా తయారైంది. నేను కూడా స్నానం చేసి టిఫిన్ తిని మంచం మీద పడుకుని పేపర్ చదువుకుంటున్నాను. సరిగ్గా 10:30కి అమ్మ మా బెడ్రూం లోపలికొచ్చింది. రండి, ఇక్కడే ఉంది, త్వరగా కానిచ్చి మీ రూంలోకి వెళ్ళి పడుకోండి, మళ్ళీ మళ్ళీ అడిగి విసిగించొద్దు. బాబు కూడా లోపలే ఉంటాడు
అని అమ్మ పెద్దాయనని లోపలికి పిలిచింది. ఆయన లుంగీ, బనేంతో ఉన్నారు. కొంచెం తలవంచుకుని లోపలికి వచ్చి నేను పడుకున్న మంచమంచున సైలెంటుగా కూర్చున్నారు. ఆయన ముఖంలో కొంచెం ఆందోళన, తప్పు చేస్తున్నామనే భయం కనిపించాయి. నేను డబుల్ కాట్ మీద కొంచెం ఇవతలకి జరిగి పడుకున్నాను, ఆయనకి ఫ్రీగా కూర్చోవడానికి చోటిస్తూ. నా భార్య లేచి వెళ్లి బెడ్రూం తలుపు బోల్ట్ చేసి వచ్చింది. ఆ గదిలో నిశ్శబ్దం అలుముకుంది. శరీరం సన్నగా వణుకుతోంది. ఆయన ముందు నిలబడింది. ఆయన తన కళ్లముందు ఉన్న రూపం వంక ఎంతో కోరికతో చూస్తూ కూర్చున్నారు. ఆమె ఆయన్ని మెల్లగా దగ్గరకు తీసుకున్నది. కాసేపటికి, కోరిక తీరిందా మామయ్యా? అని చిరునవ్వుతో అడిగింది. ఇన్నాళ్లకి నా ముచ్చట తీరింది తల్లి, చాలా సంతోషం. మీరు ఊరు వెళ్లే లోపల ఇంకొకసారి ప్లీజ్ అన్నారు ఆయన బ్రతిమలాడుతూ. నా వంక చూసింది. నేను నవ్వుతూ సరే అన్నాను. ఆ తరువాత సిగ్గుపడుతూ ఆయన లేచి ప్రేమగా చూసి మెల్లిగా నడిచి బోల్టు తీసుకుని బయటకు వెళ్ళిపోయారు. అమ్మ లోపలికి వచ్చి, అయిపోయిందా ఆయన ముచ్చట? మరీ అంత అలవాటు చేయకమ్మా, పిల్లాడు వాడిపోతాడు అంది కొంచెం నవ్వుతూ. అమ్మ వెళ్ళగానే తలుపు మళ్లీ బోల్ట్ చేసింది. నేను పులిలాగా లంఘించి నా భార్యని ఆక్రమించుకున్నాను. కొంచెం ఎక్కువసేపు ఎంజాయ్ చేయండి ప్లీజ్, చాలా కసిగా ఉంది అని చెవిలో సిగ్గుగా అన్నది. ఆ రోజు సుమారు 20 నిమిషాలపాటు మేమిద్దరం పూర్తిగా సహకరించి ఆనందించాము. స్వర్గ సుఖాలు అనుభవించి అలసిపోయి ఒక 2 గంటలు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాను. నాకంటే అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఆమె నా శృంగార దేవత, నా సామ్రాజ్యపు రాణి. తరువాత 2 రోజులు ఎంతో ప్రశాంతంగా గడిచిపోయాయి. మేము అక్కడినుంచి తిరుగు ప్రయాణమయ్యే ముందు రోజు జరిగిన విశేషాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. మా మేనత్తవాళ్లు మా ఇంటి ప్రక్కనే ఉన్న పెంకుటింట్లో ఉంటారు. అత్తకి అప్పుడు 50 ఏళ్లు ఉంటాయి. ఆవిడ భర్త పెద్దగా ఆస్తులు లేనివాళ్లు కావడంతో ఎప్పుడూ ఇల్లరికం వచ్చేశాడు. వ్యవసాయం, కాయకష్టం వలన ఎంతో గట్టి శరీరంతో ఆయన ఇప్పటికీ 40 ఏళ్ల వాడిలాగే ఉంటాడు. ఆ రోజు ఉదయం 10ంటికి అమ్మ మా బెడ్రూంలోకి వచ్చి, రేపు మీ తిరుగు ప్రయాణం కదా, ఇంకొక్కసారి ముచ్చట తీర్చమని నా ప్రాణం తోడేస్తున్నారమ్మా. కొంచెం వీలు చేసుకో అమ్మాయి అని చెప్పింది. నా వంక చూసింది. సరే రమ్మను, ఇదే ఆఖరిసారి అని చెప్పు అన్నాను నేను. వెంటనే బాత్రూంలోకి దూరింది. ఈ విషయంలో తను చాలా పర్టిక్యులర్. తన ప్రతి అడ్వెంచర్కి ముందు తన శరీరాన్ని అత్యంత పరిశుభ్రంగా ఉంచుకుంటుంది. ఎప్పుడూ చెమటతో మరో మగాడిని చేరదు. ఇంతలో పెద్దాయన వచ్చి వెతుకుతూ నిలబడ్డారు. కూర్చోండి, స్నానానికి వెళ్ళింది, 2 నిమిషాల్లో వస్తుంది అన్నాను. నైటీ వేసుకొని బయటకొచ్చింది. మైసూర్ శాండిల్ సబ్బు సువాసన గదంతా వ్యాపించింది. మెల్లిగా నడిచివెళ్ళి తలుపు బోల్టు వేసి వెనక్కి వచ్చి ముందు నిలబడింది. త్వరగా కానివ్వండి, మళ్ళీ మీ చెల్లెలుగారు వస్తారని అత్తమ్మ అన్నారు అన్నది. ఆయన మెల్లిగా తలని ముందుకు వంచి తన పని మొదలుపెట్టారు. ఆయన 2 చేతులతో నడుం పట్టుకున్నారు సపోర్టు కోసం. సుఖముతో మూలిగింది, బాగా ఎంజాయ్ చేస్తోంది. ఆయన పెదాలమీద లైటుగా ముద్దు పెట్టుకున్నారు. చాలా సంతోషముగా ఉంది, నీకేం కావాలో కోరుకో కోడలపిల్ల అన్నారు ప్రేమగా. అప్పుడప్పుడు హైదరాబాద్ రండి అన్నది ఆయన్ని గట్టిగా కౌగిలించుకుంటూ. అది విని ఆయన మురిసిపోయి బలంగా హత్తుకుని వస్తానురా అని ముద్దులు పెట్టుకున్నారు. ఆ రసికతకి ఆయన పూర్తిగా లొంగిపోయారు. బయటనుంచి వచ్చిన అమ్మ, పోన్లేమ్మా, ఆయన రెండోసారి ముచ్చట కూడా తీర్చేశావు, ఇంక నన్ను విసిగించరు అని కొంచెం అసూయగా చూస్తూ అంచనా వేసింది. అందంగా సిగ్గుపడింది. అమ్మ వెళ్ళిపోయిన తరువాత తలుపు బోల్టు వేసి వచ్చి నా ప్రక్కనే పడుకుంది. మత్తుగా మెలకువలోకి వచ్చింది. నా కౌగిలిలో ఒళ్ళు వేడిగా ఉంది, సన్నగా వణుకుతోంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, మంచి కసిలో ఉంది. మొదలెడదామా అని నా చెవిలో మత్తుగా అడిగింది. ఇద్దరికీ విపరీతమైన కసి రావడం వలన పోటాపోటీగా ఎంజాయ్ చేశాం. నన్ను ప్రేమగా ముద్దు పెట్టుకుని థ్యాంక్స్ అండి నా బంగారుకొండ అని తృప్తిగా నా ముఖమంతా ముద్దులు పెట్టుకుంది. థ్యాంక్స్ అయ్యా, నీ జానతనంతో ముసలాయనికి సుఖమిచ్చావు. ఏ కోడలు నీలా తన మామ అడిగింది ఇవ్వదు అన్నాను నేను. నవ్వుతూ నా ముఖమంతా ముద్దులు పెట్టుకుంది. ముక్కు మొహం తెలియని అడ్డమైన వాళ్లకి నా శరీరాన్ని అప్పగించి సుఖపెట్టలేను, కాని ఇంట్లో ఉన్న సొంత మామగారిని సుఖపెట్టడం నా బాధ్యత. పాపం పెద్దాయన ముచ్చటపడ్డారు, నాకు వీలైనంతగా సాయం చేశాను అంతేగా అన్నది చిరునవ్వు నవ్వుతూ.
నా సంసార జీవితంలో నేను చూసినవన్నీ స్వర్గపు అంచులు. నాకు తెలిసి ఏ మొగుడు ఇలాంటి అదృష్టం చూసి ఉండడు. కొన్ని కోట్ల మంది భర్తల కంటే నేను ఎన్నో రెట్లు అదృష్టవంతుడిని. వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.